మేడ్చల్ జిల్లా బోడుపల్ లక్ష్మీ గణపతి కాలనీ వాసుల ఆవేదన కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ డెవలప్మెంట్ పేరుతో సత్యారెడ్డి అండ్ బ్రదర్స్ ఆదర్స్ ఓనర్స్ దగ్గర కాలనీని ఆనుకుని ఉన్న 3 ఎకరాల కాలనీ స్థలాన్ని తీసుకుని 25 ఫీట్ల లోతు సెల్లార్ తవ్వి వదిలేయడంతో వర్షం నీటితో నిండి కాలనీ ఇండ్లు ప్రమాదానికి గురవుతున్నాయి. పాములు తేళ్లు ఇండ్లలోకి రావడం, డ్రైనేజీ నీళ్లు సెల్లార్లోకి వదులుతున్న తెలంగాణ ఫుడ్స్ కంపెనీ దుర్వాసనతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతుందన్నారు. సెల్లార్లోని నీళ్లు తీసి సెల్లార్ను మట్టితో పూడ్చాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సమస్య మేము 2020లో కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచే మరి ఉన్నది. లక్ష్మీ గణపతి కాలనీలో అందరూ మంచి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురాని వెంటనే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళకున్న సమస్య ఇక్కడ ఇండస్ట్రీ జోన్ నుంచి పెద్ద వాటర్ వచ్చి చాలా ప్రాబ్లం అయ్యి వాటర్ అంతా ఇండ్ల ముందరికి వెళ్ళి దుర్గంధం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మరి తమ్ముడు లక్ష్మీ గణపతి కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మీ మిత్రులంతా వచ్చి నా దగ్గర కోరితే వెంటనే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. అది శాంక్షన్ కాకపోతే నా సొంత నిధులతోటి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత కాంట్రాక్టర్ గారికి చేయడం జరిగింది. అది ఆ వాటర్ కాలనీకి రాకుండా మేము ఎన్నో విధాలుగా అక్కడ బయటికి డ్రైనేజ్ ద్వారా పైప్ లైన్ ద్వారా పంపించినాం. తద్వారా ఆ తర్వాత ఈ కృతిక డెవలపర్స్ అని సత్యారెడ్డి గారు తీసుకొని వారు మేము ఇక్కడ అన్న మంచి బిల్డింగ్ కడతామన్నా ఇక్కడ అది అంటే సరేలే భయ్ మా కాలనీ మా యొక్క ఏరియా డెవలప్మెంట్ అవుతుందని మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామంటే వారు డబల్ సెల్లార్ 20-25 ఫీట్లు తవ్వి మరి వారు కట్టుకుంటే బాగుండేదేమో, ఇక్కడ జనాలు వచ్చేది బిల్డింగ్ తయారయ్యేది. అది కట్టుకోకుండా సుమారు 5 సంవత్సరాల నుంచి అలాగే వదిలిపెట్టి మరి ఆ వర్షంలో నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి స్టాగ్నేట్ అయిపోయి ఇక్కడ బార్డర్ మీద ఉన్న ఇండ్లు సుమారు ఒక 15 ఇండ్లు 20 ఇండ్ల వరకు చాలా ఎఫెక్ట్ అవుతున్నది. మరి వాళ్ళ ఇల్లు దశకి రేపు భూమి మొత్తం నాణ్యత దశకిపోతే వాళ్ళకి ఎక్కడన్నా ఎవరైనా ఇల్లు కూలిపోతే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో గౌరవ అధికారులు మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ధర్నా చేస్తామని చెప్పి మన కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు కూడా బిల్డర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే భయపడి దీన్ని పెద్ద మోటార్స్ పెట్టి పైప్ లైన్ ద్వారా వాటర్ తీయడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే వర్షాలు రావడం మరి పలు దఫాలుగా నీళ్లు నిండిపోవడం, వాళ్ళు ఏంటంటే అయ్యా మాకు ఆ మోటార్ పెడితే చాలా నాకు నష్టం వస్తుందన్న డబ్బులు వస్తుందంటే అరే నువ్వు ఇల్లు కట్టుకోరా భయ్, నువ్వు తవ్వినావు, నువ్వు ఎందుకు తవ్వినావు, కట్టడానికి కోసం కట్టుకో, కానీ నువ్వు ఇట్లా ఫ్రీగా వదలడం వల్ల అక్కడ బార్డర్ మీద ఉన్నటువంటి ఇల్లు ఎఫెక్ట్ అవుతున్నాయి బాబు. మరి మా ప్రజలకు ఏ ఒక్కరికి చిన్న ప్రమాదం ఇన్సిడెంట్ జరిగినా బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం. మరి మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం చేసి మీ యొక్క మెడలు ఉంచుతామని చెప్తా ఉన్నాం. మరి దీని ద్వారా మీ మీడియా ద్వారా మరి మా మేడ్చల్ కలెక్టర్ గారికి, మా బోడుపల్ మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసి ఏంటంటే మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మరి తగు చర్య ఈ యొక్క సమస్య మీద తగు చర్యలు తీసుకొని మీరు అధికారులుగా మీరు మాకు సహాయ సహకారాలు మా ప్రజలకు అందిస్తారని మనస్ఫూర్తిగా మీ మీడియా ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సంతోష్ రెడ్డి, శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. బోడుపల్ 11th డివిజన్స్లో ఉన్న మా కాలనీ 1995లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి. ఇది హేమానగర్కి ఆనుకునే ఉంటుంది. 2008లో మా అసోసియేషన్ ఏర్పడింది, రిజిస్టర్డ్ అసోసియేషన్. ఈ కాలనీ అభివృద్ధి కార్యక్రమాలందరికీ కూడా BMC కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత స్థానిక కార్పొరేటర్ అండ్ మల్లారెడ్డి గారి మినిస్టర్తో వారి సహకారంతో మా కాలనీలో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ డెవలప్ చేసుకోవడం జరిగింది. మా కాలనీ ఇప్పటివరకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీగా ప్రూవ్ చేసుకునే దశలో ముందుకెళ్తున్న తరుణంలో వెరీ అన్ఫార్చునేట్గా మా కాలనీకి ఆనుకొని ఉన్న 3 ఎకరాల ఖాళీ స్థలంలో 2018-19లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ వీళ్ళు 3 ఎకరాలని డెవలప్మెంట్కి తీసుకున్నారు. మిస్టర్ సత్యారెడ్డి అండ్ అదర్ పార్ట్నర్స్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ అసెట్స్ని నేను ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి దాదాపుగా 4-5 సంవత్సరాలు ఆ కాలం వెలుబుచ్చారు. దాని తర్వాత కరోనా తర్వాత ఈ టైంలో గత 2 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా
25 ఫీట్ డెప్త్, మీకు వెనకాల కనిపిస్తున్న 25 ఫీట్ డెప్త్తో సెల్లార్ తీయడం జరిగింది, మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం కూడా. సో దానివల్ల మా కాలనీకి ఆనుకుని ఉన్న నివాస సముదాయాలన్నీ కూడా చాలా చాలా వరెస్ట్ పొజిషన్కి వచ్చినాయి. ఆ 25 ఫీట్ తీయడం వల్ల మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ఈ వాటర్ని బయటికి పంపించలేక, దీనికి తోడు వర్షాలకి వచ్చే నీళ్లు, పైన తెలంగాణ ఫుడ్స్ నుంచి వస్తున్న వాటర్, ఇవన్నీ కలిసి ఇక్కడే స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఇండ్లకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు ఇక్కడున్న పాములు, ఏళ్ళు ఇట్లాంటివి అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసేసి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది మా కాలనీ అంతా కూడా. సో అందరు కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. సో దానికి మేము ఎన్నోసార్లు ఈ కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతోని, ఈ ఓనర్ మిస్టర్ సత్యారెడ్డి అండ్ పార్ట్నర్స్తోని, స్థానిక మన బోడుపల్ కమిషనర్స్తోని, గత కమిషనర్ వెళ్ళిన రామాంజనేయులు సార్కి మనం ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శైలజా మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేసి జస్ట్ చూడడం, వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. ఫైనల్ సొల్యూషన్ అనేది మాకు రాలేకపోతుంది. దానివల్ల ఈ ప్రాపర్ సొల్యూషన్ లేక చాలా చాలా ఇబ్బంది పడటం వల్ల ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరి ముందు అందరికీ తెలియజేయాలని మా కాలనీ వాసులు అందరూ వచ్చేసి మీతో వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళపైన తగు చర్య తీసుకొని ఇమ్మీడియట్గా ఇందులో ఉన్న వాటర్ని మొత్తం ఇక్కడి నుంచి బయటికి పంపించేసేసి ఉన్న 25 ఫీట్ డెప్త్ సెల్లార్ని మొత్తం కూడా మట్టితో పూడ్చిపించగలిసిందిగా మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే దానికి సెల్లార్ పర్మిషన్ ఉందో లేదో మాకు తెలియదు, అది హెచ్ఎండిఏ నుంచి వచ్చిందా లేదని తెలియదు. మనం స్థానికంగా ఒక 100 గజాల ఇల్లు కట్టుకుంటేనే మున్సిపల్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి అక్కడ వాలిపోతుంటారు. ఇక్కడ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 3 ఎకరాల నుంచి మట్టి తవ్వుతున్నప్పుడు కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత కూడా ఇప్పుడు ఇట్లున్న పరిస్థితిని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడైనా కొంచెం సీరియస్గా తీసుకొని ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఈ కాలనీ వాసులందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా అఫీషియల్స్కి, ఈ పొలిటీషియన్ లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.